హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? కోయట్లో నేనైతే మనకి రంజాన్ అయితే 30 రోజులు పూర్తిగా చేసుకొని నేనైతే పండగ అయితే హ్యాపీగా జరుపుకున్నాము. అలాగే నాకు ఎంత హదియా ఇచ్చినారో మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా మేడం నాకు ఎంత హదియా ఇచ్చింది, అలాగే ఏం తీసి ఇచ్చింది, ఏం కొనిచ్చింది అనే వీడియో అంతా మీకు క్లారిటీగా ఈ వీడియోలో అంతా చెప్పేస్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు వీడియోకి లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు నా వీడియో ఇంకొంతమందికి అయితే చేరుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దామా. కువైట్లో రంజాన్ పండగ వస్తే కనుక చాలా కష్టం అనిపిస్తుందండి. ఇక్కడ ఆడవాళ్ళు కానీ అలాగే మగవాళ్ళు కానీ ఆ ఒక్క నెల మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. 11 నెలలు అయితే హ్యాపీగా చేసేసుకుంటాం ఇక్కడ వర్క్ అయితే. కానీ సంవత్సరంలో ఒక్క నెల వస్తే మాత్రం చాలా అందరికీ భయంగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, నరకంగా కూడా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా నరకం అనిపించిందండి. ఒక 30 రోజులు చేసేసరికి నాకైతే ఎప్పుడెప్పుడు ఈ రంజాన్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇది నాకే కాదండి, బయట వర్క్ చేసే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, డ్రైవర్లు కానీ, ధోనియాలో పనిచేసే వాళ్ళకి కానీ, దివాన్ పనిచేసే వాళ్ళకు చాలా కష్టం అనిపిస్తుంది. మనకు కువైట్లలో పనిచేసే వాళ్ళకి, అలాగే ఇక్కడ కువైట్ అనే కాదు, గల్ఫ్లో చేసే ప్రతి వాళ్ళకు కూడా మనకి చాలా కష్టం అనమాట. ఈ రంజాన్ పండుగ ఒకటే స్పెషల్గా ఎంత అంటే రాత్రం పగలు నిద్ర మేలుకోవాలి, వీళ్ళకు వంట చేసి పెట్టాలి, అలాగే చాలా తిండి కూడా సరిగా ఉండదు అనమాట. అటాటప్పుడు మనకి ఈ నెలలో ఇంత కష్టాన్ని కూడా మన అదే ఓనర్లు, మా మేడాలు కానీ బాబాలు కానీ ఒక హదియా అంటూ ఇస్తుంటారు అనమాట. అందరి ఇళ్లలోనూ కొందరు ఇళ్ళలో ఇస్తారు, కొందరు ఇళ్ళల్లో ఇయ్యరండి. ఇప్పుడు వచ్చినప్పుడు ముందు అయితే కన్నా పాతకాలంలో అంటే ఫస్ట్ ఒక 10 ఏళ్ళ ముందర, 5 ఏళ్ళ ముందర అయితే బాగానే ఇచ్చేవాళ్ళు. నేనైతే ఇక్కడ గల్ఫ్లో 6 ఏళ్ళ ముందర అయితే చేశానండి. ఇక్కడ 6 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకైతే కన్నా. అప్పుడైతే కొంచెం ఫస్ట్లో వచ్చినప్పుడైతే కొందరు ఇళ్ళలో నాకు ఇచ్చారనమాట. నేను చేసిన వర్క్ ఇళ్ళల్లో బాగానే వాళ్ళకు ఎవరైనా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా పార్టీలు జరిగినప్పుడు కూడా ఆ రోజు బాగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అయితే చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి చాలా తక్కువ అనమాట ఇచ్చేదానికి. మొత్తానికి ఒకటిగా చెప్పాలంటే ఏంటంటే, ఇలా బిల్డింగ్లు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఇల్లులు పెద్దగా ఉంటాయి కానీ మనసులు పెద్దగా లేవండి వీళ్ళకైతే కనుక. అది అనమాట అర్థము. అంటే కొందరు బాగా ఇస్తారు, ఇప్పుడు కూడా లేరు అనేం లేదు. పాత వాళ్ళు ఉంటారు కదా, మామ బావ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం అరే కష్టం, మన కోసం మనకు అంత కష్టపడింది, ఇంట్లో వర్క్ చేసినారు, మనకు రాత్రులు నిద్ర మేలుకొని ఇంత పని చేసి పెట్టారు, మనం ఎంతో కొంత ఇద్దామని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళైతే ఇస్తారు. కొంతమంది ఇప్పుడు వేల దినాలు సంపాదిస్తారండి. అయితే కానీ ఇటు కువైట్లో వచ్చి వేల దినాలు సంపాదించుకుంటారు, కానీ మనకి ఇవ్వడానికైతే చేతులు రావు. అంటే వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసమని మనము పని చేయడం లేదు, మనకి ఇచ్చే జీతం కోసం అయితే నెలలో వచ్చి పని చేస్తాం. వీళ్ళు ఏదో ఒక నెల ఇచ్చే జీతంతో, ఈ హదియాలతో మనం బాగుపడేదానికి ఏం లేదు కాదు. కాకపోతే వాళ్ళ ప్రేమ ఎంత ఉంది మన మీద, ఎంత కష్టం చేస్తాం కదా, కాస్త ఒక దినాలుగా 2 దినాలు చేతిలో పెడితే వాళ్ళు సొమ్యం పోయేదేంలా, మనకు కోట్లు కూడేదేం లేదు. కాకపోతే వాళ్ళ మన మీద ఎంత అభిమానం, ప్రేమ ఉండదు, చూపిస్తారు అనే దానికోసమే, ఈ ఆనందం కోసమే అనుకుంటారనమాట. అట్లనే నేను కూడా అంతేను. ఏదో మా మేడం ఎంత ఇస్తుందబ్బా, నా మీద కొంచెం అభిమానం అది ఉందా అనుకుంటాను. అంటే ఇంట్లో నాకైతే 2 పెళ్ళిళ్ళు అయితే జరిగాయండి మా ఇంట్లో. మా పిల్లోడు, మా ముసలిదాని కొడుకు కూతుర్లేదు. అప్పుడు కూడా నాకేం బట్టలు గిట్టలు ఏం తీసిలేదు. అంతేగా అప్పుడు అనుకున్నాను, ఏమంటే వాళ్ళు ఇచ్చే జీతమే మనకు సార్లే, ఇంకేముంది హదియాలే, దాంట్లో ఏం పని ఉందిలే అని అనుకున్నాను అనమాట. ఇక నేనైతే పెద్ద పార్టీ అయితే జరిగిందండి. ఆ పార్టీకి అయితే అందరూ వచ్చారు, కానీ మనకి వాళ్ళ పైసా కూడా మనకి ఇచ్చిండలేదు. పార్టీ మొత్తం జరిగిపోయిందండి. తర్వాత మాకి నైట్ 1 గంట అయింది అప్పటికే. ఇంకా తర్వాత మా మేడం పైకి పిలిచి, మా మేడం అయితే కనుక ఈ 5 దినాలు అయితే నాకు ఇచ్చిందండి. హదియా అయితే నాకు వచ్చిన హదియా అయితే 5 దినాలు ఈ సంవత్సరంలో అయితే కనుక. ఇంకా ఎంతమందికి ఎంత ఇచ్చారో తెలీదు. కొందరు ఇళ్ళలో ఇస్తారు, కొందరు ఇళ్ళలో ఇది కూడా ఇయ్యరు అనమాట. మనకు వచ్చింది ఇదే నాకు పెద్ద గిఫ్ట్ అనమాట ఈ దినాలు. అంటే దీంట్లో ఏమన్నా ₹1,00,000 ఇదేమన్నా అంత ఆనందపడాలంటే, అవునండి, నేనైతే రాత్రి పగలు ఇక్కడ ఇంట్లో కష్టం చేసి 1 దినాలు ఇచ్చినా నాకు ఆనందం ఇది. మా మేడం నా మీద కాస్త కోస్తో కొంచెం అభిమానం ఉందని అనుకుంటాను అనమాట. ఓకేనా? నాకు వచ్చింది అయితే బట్టలు అలాంటివి అయితే ఏం తీసిలేదండి. బట్టలు ఇంకా ఏమైనా అలాంటివి అయితే ఏం లేదు.
పాత ఇండ్లలో కూడా అంతేనో నాకైతే పెద్దగా అప్పుడు కూడా ఏం లేదు. ఖత్తర్‌లో ఉన్నప్పుడైతే బాగానే అప్పుడు బట్టలు గిట్టలు అన్నీ ఇచ్చారు. కానీ ఒక్కొక్కరు మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు. ప్రతి ఒక్క కోయేటి వాళ్ళు ఇస్తారని ఏం లేదు. ఇయ్యరు అని ఏం లేదు. వాళ్ళ ఎలా అనిపిస్తే అలా అంతే. మనం చేసేదాన్ని బట్టి పోతుంది. అంతే, మనం ఏం చేయలేము. ఎంతగా కష్టానికి ఫలితం అయితే అది అనమాట. మనకు ప్రతి నెల జీతం ఇస్తుంటారు కదా! ఆ జీతం మనకి అయితే శాశ్వతం అది. ఇలాంటివి ఏం శాశ్వతం అనుకోకూడదు, ఆశించకూడదు కూడా. వాళ్ళు ఇచ్చినంత వరకు కూడా మనకి ఓకేనా. నాకైతే మా మేడం అయితే ఇదండి 5 దినాలు అయితే మనకైతే ఇచ్చింది. ఈ మీకు డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా. నాకు ఎంత ఇచ్చిందని అనుకున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్లకు నేను చెప్పుకోవాలి కాబట్టి నాకైతే మా మేడం అయితే 5 దినాలు ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా వీడియో అయితే కనుక. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.